ఎడ్యుకేషన్ జీతాల కోసం పనిచేస్తారు తప్ప ప్రభుత్వ స్కూళ్ళల్లో వాళ్ళ జీతం కోసం పనిచేస్తారు 70-80 వేలు జీతం. కానీ ఒక్క ఎంప్లాయీ కూడా ఒక్కడు కూడా ఒక టీచర్ అనేటోడు 10,000 రూపాయల చదువు కూడా చెప్తున్నాడు పిల్లలకు. దీన్ని గవర్నమెంట్ దృష్టి కాలేదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లల్ని చూస్తాం, ఒక్కడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాలేదండి ఇప్పటి వరకు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాలేదు, ఒక గ్రూప్ 1 క్యాడర్ అటువంటి ఉద్యోగం కాలేదు. ఏదైనా చూసుకుంటే ఇక్కడ ఏం పని చేస్తారండి? గదే కానిస్టేబుల్ జాబులు, సలాం కొట్టే జాబులు, గవే కానిస్టేబుల్ జాబులు, గవ్వే అటెండర్ జాబులు, గవ్వే 4th క్లాస్ జాబులు, గవ్వే గ్రామ కార్యదర్శి జాబులు తప్ప ఇలా హైఫై జాబులు ఎవడు కూడా గెస్టెడ్ హోదాలు ఉన్నటువంటి జాబులు ఎవడు కొట్టే. గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం మూసేయండి, పేద పిల్లలకు కూడా ప్రైవేట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వండి. అదే ఆ 70,000 80,000 ఒక్కొక్క టీచర్ 70-80 వేలు లక్ష రూపాయలు జీతం ఇచ్చేది ఆ పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు ఆ స్కూల్ పనిచేసి ప్రైవేట్ స్కూళ్ళకు ఇక్కడికి వచ్చి వాళ్ళ డొనేషన్ ఇచ్చి ప్రైవేట్ స్కూల్ చదివారు తప్ప ఈ గవర్నమెంట్ వ్యవస్థ స్కూల్ అనేది ఇష్టపడండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఉన్న ఒక్క పిల్లోడు కూడా ఎంప్లాయ్ కాలేదండి. ఇలా 10th క్లాస్ చదివేటువంటి పిల్లోని నేను తీసుకొస్తా, 10th క్లాస్ చదివే పిల్లోడిని ఒక ఏమంటారు ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లోనికి ఎల్కేజీ యూకేజీ చదివే పోరాడు ఇంగ్లీష్ మాట్లాడతాడండి, స్పెల్లింగ్ చెప్తాడు, అమ్మ నాన్న పేరు చెప్పి స్పెల్లింగ్ చెప్తాడు, అన్ని స్పెల్లింగ్ చెప్తాడు. గవర్నమెంట్ స్కూల్ అంటే చదివేటాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పోరండి 10th తీసుకొచ్చి ఆ ఎల్కేజీ పోరంతో చెప్పాడు. నేను చూపిస్తాను, నిర్ధారణ చేసి చూపిస్తాను. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అండి. నేను కూడా మన స్టేట్మెంట్ ఇచ్చిన కాన్స్టిట్యున్సీలా ధర్మపురి కాన్స్టిట్యున్సీలా గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలను చదివించకండి చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మీ పిల్లల జీవితాలను మీరు మొత్తం ఖరాబ్ చేసిన అవుతారు. మందు ముక్కలు బంద్ చేయండి, పిల్లలకు మంచి నాణ్యతమైన ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూళ్ళలో ఇవ్వండి. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు చెప్పారంటే చెప్పరు, అది 100% ఫ్యాక్ట్. అది మీరు స్కూళ్ళలో పోయి ఒక 10th క్లాస్ పిల్లవాడిని ఒక 4 స్పెల్లింగ్లు అడగండి, ఒక వర్డ్స్ మీద చెప్తాడేమో చూస్తా. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవడెవడో తెలుగు లేనివాడు మేము గతంలో గవర్నమెంట్ బల్లే చదువుకున్నాం కదా, మా తాత గవర్నమెంట్ బల్లే చదువుకున్నాడు కదా, మా బాబు గవర్నమెంట్ బల్లే చదువుకున్నాడంటే మీరు గదే లేబర్ పని, గదే వ్యవసాయము, గదే అని చెప్తున్నారు. మళ్ళీ వ్యవసాయం కోసం మాట్లాడితే ఏమంటారంటే వ్యవసాయం మంచిదే కదా అని మాట్లాడుతారు. ఇప్పుడు అవురా భయ్ వ్యవసాయం మంచోడు అని మాట్లాడిన వాళ్ళు మీరు అందరూ బాగా మాట్లాడుతారు ఎవడైనా కూడా. సరే వ్యవసాయం మంచిది అయితే మరి ఇప్పుడు నాకు 4 ఎకరాల పొలం ఉంది, నేను వ్యవసాయం చేస్తున్నా, నేను ఐఏఎస్ ఆఫీసర్ కంటే మనం వచ్చి వ్యవసాయం చేయమని మరి నేను పోయి కరెక్ట్ ఐఏఎస్ జాబ్ చేస్తాను. అది చేయరు. ఫోటోలు దిగడానికి పొలం వేసుకుంటే ఫోటోలు దిగడానికి మాత్రం ఫోటోలు బాగుంటాయి తప్ప ఇవన్నీ నడవ ఇవన్నీ సమాజంలో. మీ పిల్లలందరేమో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు, ఇక్కడనే చదువుతారు, హైఫై స్కూళ్ళలో ఢిల్లీలో బెంగళూరులో ఫారెన్లో అక్కడిక్కడ చదువుతారు. మా వాళ్ళేమో గవర్నమెంట్ పనులు చదివి గదే బిచ్చ బతుకులుండి గదే లేబర్ పని చేసుకోవాలి, గదే వ్యవసాయం చేసుకోవాలి, గదే పని చేసుకోవాలి. మా తాత గదే లేబర్ పని చేసిండు, గదే వ్యవసాయం చేసి బతికిండు. మా తండ్రి గదే వ్యవసాయం చేసిండు, గదే లేబర్ పని చేసి బతికిండు. నేను గదే లేబర్ పని చేయాలి, గదే వ్యవసాయం చేసి బతకాలి. నాకు గుట్టపోయేటోడు గదే లేబర్ పని చేయాలి, గదే వ్యవసాయం చేసి బతకాలి. ఇక మా వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్లు పోవద్దు, కార్లలో పోవద్దు, హైఫై ప్రొఫెషనల్ పోస్టులు ఉండద్దు, ఏముండద్దు, అంతే కదా. ఏదైనా కూడా ఎప్పుడు కూడా గదే బిచ్చ బతుకులో బతకాలి, గదే దరిద్ర బతుకులో బతకాలి, గదే చిన్నపాటి ఇంట్లో ఉండాలి, ఆ గదే బతుకులు ఉండాలి తప్ప మాకు రోజులు మంచిగా మారద్దు. ఏం చేయద్దు. మాట్లాడేవాడు ఎవడెవడో ట్రోల్ చేసే అన్ని ఉత్త మాటలు అన్ని డమ్మీ మాటలు మాట్లాడతారు తప్ప ఇవన్నీ నిజం కాదు. నిజ జీవితంలో పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. హైఫై ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే పిల్లోడు బాగుపడతాడు. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరూ లేబర్ పని చేసుకోవాలా, వ్యవసాయం చేసుకోవాలి, వ్యవసాయం అది చేయాలి, గొర్రెలను మేపాలి, బర్రెలను మేపాలి. మా పరిస్థితి అంటే అంత దుర్మార్గం అంటే మనకి ఎడ్యుకేషన్ లేకపోవడమే కదా, మన పిల్లలు బాగా చదువుకోకపోవడమే కదా. అంటే ఏంటి ప్రభుత్వాలు స్కూల్ ఎడ్యుకేషన్ బాగా ఇవ్వకపోవడం కదా.